హలో గైస్. సో ఇవాల్టి మన మెడికల్ టర్మ్స్ వచ్చేసి సాక్రోలైటిస్ అనమాట. సో సాక్రోలైటిస్ అంటే ఏంటి అంటే, సో సాక్రోఇలియాక్ జాయింట్ అయితే ఉంటుంది కదా. సో మన స్పైన్ అయితే ఉంది. సో స్పైన్‌కి, బ్రెయిన్‌కి కనెక్షన్ అయింది. సో ఈ బ్రెయిన్‌కి, స్పైన్‌కి కనెక్షన్ అయిన తర్వాత ఆ స్పైన్ అనేది 13 వర్టిబ్రేగా డివైడ్ అవుతుంది కదా. లైక్ సర్వైకల్ అండ్ లంబారు అండ్ సాక్రల్ ఇలాగా వర్టిబ్రేస్‌గా డివైడ్ అయితే అవుతుందన్నమాట. సో అందులో లాస్ట్‌కి వచ్చేసరికి మనకేముంటదంటే ఈ సాక్రమ్ అనేది ఉంటుందన్నమాట. లైక్ లంబార్ డిస్క్‌లు అయితే ఉన్నాయి కదా. సో ఈ నడుము కింద సో, ఈ సాక్రమ్ అనేది ఉంటుందనమాట. సో, ఆ జాయింట్‌ని ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వాటిని ఇన్ఫెక్షన్ కానీ, ఇన్‌ఫ్లమేషన్ కానీ కాజెస్ మేబీ వైరస్ అయ్యుండొచ్చు, బాక్టీరియా అయ్యుండొచ్చు, ఇంకేమన్నా పారాసైటిక్ ఇష్యూస్ ఉండవచ్చు. సో, వాటిని మనం సాక్రోలైటిస్ అనేసైతే అంటామనమాట. సో, ఇట్ ఈస్ లైక్ సాక్రోఇలియాక్ జాయింట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు విచ్ ఈస్ కాల్డ్ సాక్రోలైటిస్ అని అయితే అంటామనమాట. అండ్ వన్ మోర్ థింగ్, సాక్రమ్ అంటే ఏంటి? నేను ఇప్పుడు చెప్పాను కదా, లైక్ స్పైన్ ఎండింగ్‌లో సాక్రమ్ అనేసి ఉంటుంది అనేసి. సో సాక్రమ్ అనేది ఆ లార్జెస్ట్ ట్రయాంగిల్ బోన్ అనమాట. సో పెద్దది మన బాడీలో. లైక్ బ్రెయిన్ ఉంది, స్పైన్ ఉంది. స్పైన్‌ని కింద హోల్డ్ చేసి పెడుతుందన్నమాట. సో ట్రయాంగిల్ షేప్‌లో ఉంటుంది. సో ఆ ట్రయాంగిల్ షేప్‌లోనే ఈ బ్యాక్ సైడ్ అనమాట. సో లంబార్ కింద ఈ సాక్రమ్ జాయింట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ట్రయాంగిల్ షేప్‌లో ఉంటుందన్నమాట. సో అదర్ బోన్స్ కూడా దీనికి అటాచ్ అయి ఉంటాయన్నమాట. సో ఆ బోన్‌ని సాక్రమ్ అనేస్తే అంటామన్నమాట. సో గైస్, ఇలాంటి మరిన్ని మెడికల్ టర్మ్స్ కోసం మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.